ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో ఏసీ వచ్చింది. ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది. ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది. ఇంటి ఆవరణంలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది. ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది. ఒంట్లో బద్ధకం చేరి ఇంట్లో వాషింగ్ మిషన్ అయింది. ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది. ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ తయారైంది. ఇంటి ముందు రంగవల్లులు పోయి పెయింటింగ్లు వచ్చాయి. ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాథలయ్యారు. ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో అటాచ్ బాత్రూమ్స్ అయ్యాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని పిలుపులు మామ్, డాడీ, ఆంటీ, అంకుల్గా మారాయి. శరీరానికి రాసే సున్నిపిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి. జుట్టుకు పెట్టుకునే కుంకుడుగాయలు పోయి షాంపూలయ్యాయి. గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి. వంట చేసుకునే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్ ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి. ఇంట్లో ఆయుర్వేద వైద్యం మర్చిపోయి వీధిలో మెడికల్ షాపులకు వలస కట్టాం. శరీరాన్ని కప్పుకునే దుస్తులు పోయి ఫ్యాషన్మయంలో గుడ్డ పీలికలయ్యాయి. ముఖానికి రాసుకునే పసుపు మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి. పొడుగైన వాలుజడలు కొత్తిమీర కట్టలయ్యాయి. చేతికి అందంగా పెట్టుకునే గోరింటాకు పోయి మెహందీ కోన్లయ్యాయి. కుటుంబం కలిసి జరుపుకునే పండగలు పబ్బాలు వాట్సాప్ స్టేటస్లుగా మారాయి. సాంప్రబద్ధమైన పెళ్లిళ్లు పోయి డెస్టినేషన్ పెళ్లిళ్లు వచ్చాయి. ఎడ్ల బండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి. పచ్చని పొలాలు ఫ్యాక్టరీల భవంతులయ్యాయి. కుటుంబంలో అనుబంధాలు ఆర్థిక సంబంధాలయ్యాయి. ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి. మనిషిలో మంచి మానవత్వం పోయి మోసం, ద్వేషం పెరిగాయి. సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది. డబ్బే పరమావధిగా, వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు. నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగేది. నేటి మనిషి జీవితం ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్యంతో సాగుతుంది. ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకుంటున్నాం. ఆలోచించండి.